నమస్కారం. ఏదైతే గత ప్రభుత్వ విధానాలను ఎండగడుతూ ప్రజాపాలనలో ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలనే ఉద్దేశంతో ప్రజాప్రభుత్వం కొనసాగుతుందో దానిలో భాగంగానే గత సంవత్సర కాలం నుండి సిరిసిల్ల జిల్లా ప్రాంతంలో కావచ్చు, అలాగే ముఖ్యంగా తంగలపల్లి మండల ప్రాంతంలో కావచ్చు, సామాన్య ప్రజలకు ఇసుక అందుబాటులో లేక గత ప్రభుత్వంలో జరిగిన దోపిడీ వల్ల కఠినమైన నిర్ణయాలు తీసుకొని ఇసుక అక్రమ రవాణాకు గురి కాకుండా ఈ ప్రాంతంలో ఎక్కడికక్కడ కట్టడి చేయడం జరిగింది. దానివల్లనే సామాన్యమైన ప్రజలకు ఈరోజు ఇసుక అందుబాటులో లేకుండా వాళ్ళ కట్టడాలకు ఇబ్బందిగా ఏర్పడింది. అలాగే ప్రభుత్వ అవసరాలకు కూడా ఇసుకను తీసుకురావాలంటే కఠినమైన పరిస్థితులు ఏర్పడినాయని ఈ సందర్భంగా చెప్పక తప్పదు. దీనంతా మండల ప్రజలందరూ తప్పకుండా గమనించాలని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఇసుక తక్కువ ధరలు లభించినట్టయితే ఈ ప్రాంతంలో ప్రభుత్వ అవసరాలు కావచ్చు, అలాగే ప్రైవేట్ కన్స్ట్రక్షన్లకు ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందిన కుటుంబాలు కూడా లబ్ధి పొందుతారని చెప్పి ఈ సందర్భంగా పాత్రికేయ సమావేశం ఏర్పాటు చేసి, ఈ పాత్రికేయ సమావేశం ద్వారా జిల్లా కలెక్టర్ను కోరుతూ జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, అలాగే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గారికి, నియోజకవర్గ ఇన్ఛార్జి కేకే మహేందర్ రెడ్డి గారికి విన్నపం చేస్తా ఉన్నాం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఇసుకకు సంబంధించి ఒక విధమైన పాలసీని తీసుకొచ్చి సామాన్యులకు అందుబాటు విధంగా ఇసుకను తీసుకొస్తామని ప్రభుత్వం చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే పెద్దపల్లి జిల్లాలో ఏదైతే ల్యాండ్ ట్యాక్సీ విధానం అమలు చేసి ఆ ప్రాంతంలో శాండ్ ట్యాక్సీ విధానం అమలు చేసి అక్కడ సామాన్యమైన ప్రజలకు ఇసుకను అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. అదే విధానాన్ని రాజన్న సిరిసిల్ల జిల్లాలో కూడా తీసుకొచ్చి సామాన్యమైన ప్రజలకు ఇసుకను అందుబాటులోకి తీసుకురావాలని చెప్పి వారందరికీ మేము విన్నపం చేస్తా ఉన్నాం. గతంలో ఏదైతే ఈ ఇసుక అక్రమ రవాణా చేసి సామాన్యులకు వెన్నుపోటు విడిచే విధంగా, వాళ్ళకు భారమయ్యే విధంగా అత్యధిక ధరలకు ఇసుకను అమ్మడం జరిగింది. ఆ విధానాన్ని తప్పుపడుతూ ప్రజలకు అందుబాటులోకి తెచ్చే విధంగా ఏదైతే ఈ శాండ్ విధానం ఉన్నదో ఈ ట్యాక్సీ విధానం అమలు చేసి గ్రామాల వారీగా ఒక రేటును అమలు చేస్తే అది ఎంఆర్ఓ గారి ద్వారా పలాని ప్రాంతానికి పలాని కిలోమీటర్కు ఇంత విధిస్తే, దూరాన్ని బట్టి ట్యాక్సీని విధిస్తే అందరికీ అందుబాటులోకి తెచ్చే అవకాశం ఉంటుంది. అది కూడా తక్కువ ధరకు లభించే ఆస్కారం ఉంటుంది. దీని ద్వారా ముఖ్యంగా ఇసుక అక్రమ రవాణా, ఇసుక దందా చేసే మాఫియాల గుండెల్లో మనం గుణపందించినట్టు అవుతుంది. కాబట్టి అక్రమ రవాణా కట్టడి చేసే విధంగా ఈ ల్యాండ్ ట్యాక్స్ విధానాన్ని ఎప్పుడు చేసినా దాని మీద కొట్లాడడం వల్ల ఇదే అయిపోతుంది. కాబట్టి దీన్ని మన్నించాలి. ఈ శాండ్ ట్యాక్స్ విధానాన్ని ఈ ప్రాంతంలో కూడా అమలు చేయాలని చెప్పి జిల్లా కలెక్టర్ గారిని పాత్రికేయ మిత్రుల ద్వారా కోరడం జరుగుతూ ఉంది. ఈ విధానాన్ని అమలు చేయడం ద్వారా పేద ప్రజలకు ఇసుక అందుబాటులోకి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ ల్యాండ్ ట్యాక్స్ విధానం అని అంటే దూరాన్ని బట్టి, ఇప్పుడు ప్రభుత్వ రేట్లను బట్టి దూరాన్ని బట్టి ఒక ఎంఆర్ఓ ద్వారా ప్రభుత్వం ఒక రేట్ నిర్ణయిస్తే ఆ రేటుకు తీసుకొని పోతారు. ఇప్పుడు ఆ విధానం లేకపోవడం వల్ల ఏమైతుంది, దూరం ఉన్న ప్రాంతంలో 5,000కు 6,000కు అని చెప్పుకుంటా ఆ విధానం అమలు చేయడం జరుగుతుంది. కాబట్టి అట్లా సామాన్య ప్రజలు లాస్ అవుతారు. కాబట్టి ఎక్కడెక్కడ కట్టడి చేసే విధానం అమలు చేయాలి. ఏ విధంగా కట్టడి అవుతుంది, వాళ్ళు కట్టే ట్యాక్స్ ఒకటి అవుతుంది, మళ్ళీ తీరా ఆయన ఎక్కువ రేటుకు ఈ ట్యాక్స్ కలిపి మరి వాళ్ళ దగ్గర వసూలు చేస్తారు. ఆ విధంగా ఉండదు. ఆ విధంగా ఎందుకు ఉండాలంటే ఎంఆర్ఓ గారి ద్వారా తంగలపల్లి గ్రామానికి సంబంధించి
ట్యాక్సీ కట్టుకొని ఇక్కడ తీసుకొని వస్తే ఆ వెహికల్స్ కమర్షియల్ ట్రాక్టర్ల ద్వారానే రిజిస్టర్డ్ కమర్షియల్ ట్రాక్టర్ల ద్వారానే ఇసుక రవాణా చేసే విధానం అమలు చేయాలని కోరుతా ఉన్నాం. ఇప్పుడు మన తంగలపల్లిలో ఇదివరకు ఇసుక రీచ్ ఉండేది, అందరికి అందుబాటులోకి వచ్చింది ఇసుక. ఇప్పుడు ఇసుక రీచ్ సిరిసిల్ల నుండి ఏమని చెప్తున్నారా? తంగలపల్లి మండలంలోనే ఇసుక రీచ్ ఏర్పాటు చేసి ఈ విధానం ద్వారా అమలు చేయాలని కోరుతున్నాం.